ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మనకు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్న తన దీవెన. మీకా గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనము. ఆయన మరలా మనయందు జాలిపడును, మన దోషములను అణచివేయును. ఇక్కడ మరలా మనయందు జాలిపడును అనే మాట మనకు గొప్ప ఆదరణ కలిగిస్తుంది. దేవుని కృప కేవలం ఒక్కసారి మాత్రమే కాదు, కానీ తిరిగి తిరిగి మన జీవితంలో ప్రవేశిస్తుంది. మన దోషములను అణిచివేయును అంటే మన పాపాలు మనపై పాలించకుండా దేవుడు వాటిని జయింపచేస్తాడు. మన బలహీనతలు, మన అపజయాలు, మన గత జీవితం మనలను బంధించకుండా ప్రభు తన శక్తితో మనలను విముక్తులుగా చేస్తాడు. కాబట్టి మన పాపాలను దేవుని ముందు ఒప్పుకుంటే ఆయన క్షమించడం మాత్రమే కాదు, కానీ మన స్వభావాన్ని ఆయన మారుస్తాడు. ఆయన కరుణ మన హృదయాన్ని శుభ్రపరుస్తుంది. ఆయన ప్రేమ మనకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. కాబట్టి నిరాశపడద్దు. మీరు ఎంత దూరం వెళ్ళినా దేవుని కరుణ మీకోసం ఎదురు చూస్తుంది. ఆయన మళ్ళీ మళ్ళీ జాలిపడే దేవుడు, దోషములను అణచివేసే మన రక్షకుడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, మా మీద మరలా జాలిపడే నీ ప్రేమకు స్తోత్రాలు, వందనాలు. మా దోషములను క్షమించి అవి మమ్మల్ని పాలించకుండా మీ శక్తితో అణిచివేయండి. మా హృదయాలను శుద్ధిపరిచి నీ చిత్తానుసారంగా జీవించడం మాకు నేర్పండి. అటువంటి కృప మాకు దయచేయండి. మా బలహీనతలో మమ్మల్ని బలపరిచి నీ కరుణలో నడిపించండి. యేసుక్రీస్తు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.